చిన్ని కథలు చిట్టి కథలు పెద్దలు నేర్పిన నీతి కథలు గురువులు చెప్పిన మంచి కథలు భారతీయ కథలు. చిన్ని కథలు చిట్టి కథలు పెద్దలు నేర్పిన నీతి కథలు చిన్ని కథలు చిట్టి కథలు పెద్దలు నేర్పిన నీతి కథలు గురువులు చెప్పిన మంచి కథలు భారతీయ కథలు. ధృవజ్ఞానంలోని చిన్నారులందరూ మరో మంచి శివభక్తి కథ వినడానికి సిద్ధంగా ఉన్నారు కదా. భగవంతుని అనుగ్రహం పొందడానికి ధనికుడు పేదవాడు అనే భేదం లేకుండా ఎవరైనా అర్హులే అని చెప్పే ఒక మంచి జరిగిన కథ గురించి తెలుసుకుందాం. ఒక ఆయన మండలానంత పరిపాలన చేస్తుండేవాడు. ఆయన కైలాసనాథ అనే శివాలయాన్ని నిర్మించారు. దానికి కుంభాభిషేకానికి ముహూర్తం పెట్టుకుని ఆలయంలో కూర్చొని అందరికీ పురమాయిస్తూ ఉన్నాడనమాట పనులు. రాత్రి అయిపోవడంతో ఇంటికి వెళ్ళి పడుకున్నాడు. అతడి కలలోకి పరమశివుడు వచ్చి అందరినీ పిలిచావా కుంభాభిషేకానికి అని అడిగారు. ఆ రాజుగారు అందరినీ పిలిచాను అని చెప్పారు. సరే అయితే నాకు రావటం కుదరదు అన్నారు పరమశివుడు. ఎందుకు అని అడిగారు ఈ రాజుగారు. అదే సమయానికి నీ రాజ్యంలో ఒక ఊరిలో పుసలారనే బ్రాహ్మణుడు శివాలయం కట్టాడు. అదే ముహూర్తానికి కుంభాభిషేకాన్ని ఏర్పాటు చేసుకున్నాడు కనుక నేను అక్కడికి వెళ్ళాలి అన్నారు పరమేశ్వరుడు. నాకు తెలియకుండా నా రాజ్యంలో ఒక ఊరిలో శివాలయం కట్టి పరమేశ్వరుని ఆహ్వానించారా, అదేమిటో తెలుసుకోవాలి అనుకున్నారు ఈ రాజుగారు. మారువేషంలో ఆ గ్రామానికి బయలుదేరారు. అక్కడ కొంతమంది కనపడితే ఇక్కడ పుసలారనే బ్రాహ్మణుడు ఇల్లు ఎక్కడా అని అడిగారు. వారు ఆ రాజుగారితో ఆ పుసలారికి మతి చెడిపోయింది, ఎప్పుడు ఏదో మాట్లాడుతూ ఏదో భ్రాంతిలో ఉంటాడు అని అతడి ఇల్లు చూపించారు. అతడేదో శివాలయం కట్టాడట, అదెక్కడా అని అడిగారు రాజుగారు. మతి చెడిపోయిన వాడు శివాలయం ఎలా కట్టగలడు, అదేమీ లేదు, అదిగోండి అతడి ఇల్లు, కావాలంటే మీరే వెళ్ళి చూసుకోండి అని చెప్పారనమాట అక్కడ వాళ్ళు. ఆ రాజుగారు వాళ్ళ మాటలు నమ్మలేదు. ఎందుకంటే ఆ రాజుగారితో స్వయంగా పరమేశ్వరుడే ఆ పుసలార్ శివాలయం కట్టారని చెప్పారు కదా, అందుకని అతడి ఇంటికి వెళ్ళారనమాట అంత విషయం తెలుసుకోవాలని. పుసలార్ అప్పుడు ధ్యానంలో ఉన్నాడు. ధ్యానం నుంచి బయటకు వచ్చాక రాజుగారు అడిగారు, మీ శివాలయం అయిపోయిందా అని. అతడు అయిపోయింది, ఎల్లుండే కుంభాభిషేకం అని చెప్పాడు. ఏది శివాలయం, నేను చూడాలి అన్నారు మహారాజు. మీకు కనపడదు అని జవాబిచ్చాడు పుసలార్. అదెందుకు అంటే నాతో ఎవరికీ కనపడని శివాలయం కట్టించారు పరమేశ్వరుడు అని అన్నాడు. అది ఎలా కట్టారు మీరు అని అడిగారు రాజుగారు. శివాలయం కడదామని ప్రతి ఇంటికి వెళ్ళి ద్రవ్యం అడిగితే ఎవ్వరూ ఇవ్వలేదు. నాకు బాధ కలిగి ప్రతిరోజు గుడి అడుగు మీద కూర్చుని ధ్యానం చేసేవాణ్ణి. ఈ దేశంలో ఎక్కడెక్కడ గొప్ప శిల్పులు అంటే శిల్పాలు చెక్కేవాళ్ళు గొప్ప శిల్పులు ఉన్నారో వారందరినీ మనసా ఆహ్వానం చేశాను. ఎక్కడెక్కడ గొప్ప గొప్ప రాళ్ళున్నాయో వాటిని తీసుకొచ్చాను. ఇలా నేను కొన్ని సంవత్సరాల నుంచి శిల్పాలను చెక్కించాను. రోజు ధ్యానం చేసుకుంటాను, రోజు వాటిని తయారు చేయించడమే. ఆఖరికి ఇక్కడ నా మనసులో లోపల కట్టాను దేవాలయం, మీరు దాన్ని ఎలా చూడగలరు అని అడిగారు. అప్పుడు రాజుగారు చాలా అంటే కంటి నిండా నీరు పెట్టుకున్నారు. అయ్యో, నేను మామూలు శివాలయాన్ని కట్టాను, మీరు మీ మనసులోనే శివాలయాన్ని కట్టి దానికి కుంభాభిషేకానికి ముహూర్తం పెట్టుకొని కైలాసానికి వెళ్ళి పరమేశ్వరుని పిలిచారు, దానికి పరమేశ్వరుడు వస్తానన్నారు, మీరెంతటి గొప్పవారు అని చెప్పి రాజుగారు ఆ పుసలార్ కాళ్ల మీద పడిపోయి కంట నీరుతో అతని పాదాలు కడిగారన్నమాట. చూసారా, మనస్సులో అనుకుంటే చాలు, పరమేశ్వరుడి తలంపుంటే చాలు, ఆ సంకల్పం నెరవేరుతుందన్నమాట. ఇప్పటికే అక్కడ ఉద్ధవ తాండవమూర్తి అవతారంలో పరమేశ్వరుడు ఉంటారు. భగవంతుడు తనపై భక్తి ప్రేమ ఎవరికి ఎక్కువ ఉంటే వారినే ముందుగా అనుగ్రహిస్తారు. అటువంటి వారు ఎంతటి ధనహీనులైనా రాజ్యాలేలే రాజుల కన్నా గొప్పవారనేది ఈ కథ ద్వారా మనం గ్రహించవచ్చు. ఈశ్వర అనుగ్రహం ఉంటే సాధించలేనిది ఏదీ లేదు. మరో మంచి శివ కథతో మళ్ళీ మీ ముందుకు వస్తాను.
అంతవరకు సెలవు. శంకరాని చిత్కరుణకు సాటిలే దూరా సాక్షులే